హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. మనం తాగే నీళ్లు బాగుండాలి, మనం పీల్చే గాలి బాగుండాలి, మనం తినే తిండి బాగుండాలి. అయితేనే మనం ఆరోగ్యంగా జీవించగలం. కానీ ప్రభుత్వాలు అనుమతించిన ప్రత్యేక ఆర్థిక మండల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం కారణంగా వాటి చుట్టుపక్కల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదులుతున్న వ్యర్థాలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విపరీతమైన కాలుష్యం బారిన పడుతున్నారు. ఈ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు 4 సభ్యులతో కూడిన మానవ హక్కుల వేదిక బృందం మే 15వ తేదీన ఆ చుట్టుపక్కల గ్రామాలను సందర్శించేందుకు వెళ్ళింది. ఆ గ్రామాలను సందర్శించాక అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయకుండా లేదా అరకొరగా శుద్ధి చేసి పిల్లమ్మగెడ్డ, ఉప్పరిగెడ్డ, ఇతర కాలువల్లోకి విచక్షణారహితంగా విడుదల చేస్తున్న ప్రదేశాలను, విసర్జన పైపులను గుర్తించి తక్షణం మూసేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. ఇందుకు సంబంధించి మానవ హక్కుల వేదిక వెబ్సైట్లో ప్రచురించిన రిపోర్ట్ ఆధారంగా చేస్తున్నటువంటి ఆడియో ఇది. ఈ ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్థాల దుర్గంధం భరించలేనంతగా వ్యాప్తి చెందుతోందని, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, జలచరాలకు ముప్పు వాటిల్లుతోందని, పాడి పంటలు దెబ్బతింటున్నాయని, ప్రజారోగ్యంపై దాని ప్రభావం చాలా ఉందని గత కొద్ది సంవత్సరాలుగా స్థానిక ప్రజలు పదే పదే ఫిర్యాదు చేస్తున్నా వాటిని పెడచెవిన పెట్టారు. అప్పుడప్పుడు నామమాత్ర చర్యలు తీసుకున్నా అవి అర్థవంతమైనవి కావు. వాటి వల్ల పర్యావరణ వినాశనం ఆగింది లేదు. ప్రమాదకర వ్యర్థాల విసర్జన గురించి కొన్ని సంవత్సరాలుగా ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతుండగా అందులో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ఇతర నియంత్రణ సంస్థలు వహిస్తున్న పాత్ర ఏమిటి అన్న ప్రశ్న రాకమానదు. ఇంత పెద్ద ఎత్తున ఇంత సుదీర్ఘకాలం పాటు పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నాయంటే అది ఆయా నియంత్రణ సంస్థల అత్యంత నిర్లక్ష్య వైఖరన్నాయి ఉండాలి, ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోకపోవడమైనా ఉండాలి, లేదా కావాలని కుమ్మక్కవడమైనా జరుగుండాలి. పిల్లమ్మగెడ్డ, ఉప్పరిగెడ్డల్లో కొన్నేళ్ల క్రితం వరకు కూడా స్వచ్ఛమైన నీరు పారేదని, అవి తాగునీటికి, గృహావసరాలకు, సేద్యానికి పనికొచ్చేవని స్థానికులు గుర్తు చేసుకున్నారు. సెజ్ ప్రాంతాన్ని ఆనుకున్న ప్రాంతాల్లో పరిశ్రమల సంఖ్య పెరిగిపోవడంతో ఆ గెడ్డలు అత్యంత ప్రమాదకర పారిశ్రామిక వ్యర్థాలు పారే మురుగు కాలువలుగా మారిపోయాయి. ఈ పరిణామాలు పర్యావరణాన్ని అనేక విధాలుగా దెబ్బతీస్తున్నాయి. పిల్లమ్మగెడ్డ తూర్పు దిక్కు ప్రవహించి ఉప్పరిగెడ్డలో కలుస్తుంది. ఉప్పరిగెడ్డ పూడిమడక దగ్గర ఉప్పుటేరులో కలిసి అనంతరం సముద్రంలో కలుస్తుంది. ఇందువల్ల విషపూరిత పారిశ్రామిక వ్యర్థాల ప్రభావం కేవలం మంచినీటి చెరువులు, కాలువలపైనే కాదు, అత్యంత సున్నితమైన తీర ప్రాంతంపైన, సముద్ర పర్యావరణ వ్యవస్థలపైన కూడా పడుతుంది. విషపూరిత నీటి కాలుష్యం ప్రభావం మత్స్య సంపదపై, దానిపై ఆధారపడే వారి జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని పూడిమడక మత్స్యకారులు పదే పదే విన్నవించుకున్న నియంత్రణ సంస్థల్లో వారి గోడు వినే నాదుడు లేడు. పరిశ్రమలు విడుదల చేసే హానికర వ్యర్థాలను శుద్ధి చేసే పారిశ్రామిక మురుగునీటి శుద్ధి కర్మాగారం ఒకటి పూడిమడక దగ్గర స్థాపించినప్పటికీ అది తన బాధ్యతలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందనేది స్పష్టమవుతోంది. ఆ ప్రాంతంలో పరిశ్రమల నుండి శుద్ధికి నోచుకొని అరకొరగా శుద్ధి చేసిన ద్రవ వ్యర్థాలు అక్కడున్న గెడ్డల్లోకి, కాలువల్లోకి, చెరువుల్లోకి కలిసిపోతున్నాయి. అదంతా సహజంగా క్రమబద్ధంగా జరిగిపోవడం అత్యంత ఆందోళనకర విషయం. అచ్యుతాపురం, రాంబిల్లి పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్నది కేవలం కాలుష్యానికి సంబంధించిన ఒకానొక చెదురుమదురు సంఘటన లేదా సాధారణ ఉల్లంఘన మాత్రమే కాదు. ఇది ఒక పద్ధతి ప్రకారం నీటి వనరులని, వ్యవసాయ భూములను, సముద్ర పర్యావరణ వ్యవస్థలను, పరిసర ప్రాంతాల ప్రజల జీవితాలను, వారి జీవనోపాధులను బుగ్గిపాలు చేయడమే. లాభాలేమో కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి పర్యావరణానికి అవి తలపెట్టే నష్టాన్నేమో సమాజం నెత్తిన రుద్దే పారిశ్రామిక నమూనాకి రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తుల వారు, మత్స్యకారులు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. హానికర వ్యర్థాల విడుదలకు కారకులైన పరిశ్రమలు, వాటిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులు, సాంకేతిక కారణాలు, అధికారిక ఇబ్బందులు మొదలైన సాకులు చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదు. విషపూరిత వ్యర్థాలు ఈ స్థాయిలో విడుదలవుతున్నా నియంత్రణ వ్యవస్థలు చర్యలు తీసుకోకపోవడం జవాబుదారీతనం లేకపోవడాన్ని సూచిస్తుంది. హానికర వ్యర్థాలను గెడ్డల్లోకి, కాలువల్లోకి, తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థల్లోకి చట్టవిరుద్ధంగా విడుదల చేయడం నీటి కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1974, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, హానికర వ్యర్థాల నిర్వహణ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది.
ఉద్దేశపూర్వకంగా మానవ మనుగడకు, ప్రజా ఆరోగ్యానికి, పర్యావరణ వ్యవస్థకు హానికరమైన కాలుష్యం వెదజల్లుతూ పోతే అందుకు కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలే కాదు, ఉల్లంఘనలు జరుగుతున్న విషయం తెలిసి జోక్యం చేసుకొని ప్రభుత్వ అధికారులు కూడా శిక్షార్హులవుతారు. ఇన్నేళ్ల పాటు ఇంత బాహాటంగా ఈ ప్రాంతంలో పర్యావరణ చట్టాల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటే నియంత్రణ సంస్థలు విధి నిర్వహణలో నిర్లక్ష్యానికైనా పాల్పడి ఉండాలి, లేదంటే వారు ఉద్దేశపూర్వకంగా నేరస్తులతో కుమ్మక్కైనా ఉండాలి. పిల్లమ్మగెడ్డ, ఉప్పరిగెడ్డల్లో ఆ ప్రాంతంలోని ఇతర వాగులలో పారిశ్రామిక వ్యర్థాల విడుదలను నిలిపివేయడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. ఈ ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్థాల విసర్జన గురించి కోర్టు పర్యవేక్షణలో కానీ, స్వతంత్రంగా కానీ ఒక శాస్త్రీయ పరిశోధన జరిపించాలని ఈ సంస్థ కోరుతోంది. కాలుష్య ప్రభావిత గ్రామాల్లో సమగ్రమైన ఆరోగ్య, పర్యావరణ ప్రభావ అంచనా జరిపించడం తక్షణ అవసరం. చట్టాన్ని ఉల్లంఘిస్తూ విషపూరిత వ్యర్థాల విడుదలకు కారకులైన పరిశ్రమలపై కాల పరిమితిలోపు క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలి. చట్టం అమలు చేయడంలో జరుగుతున్న వైఫల్యానికి సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఇతర నియంత్రణ సంస్థల అధికారుల పాత్ర ఏమిటో తెలుసుకోవడానికి ఒక స్వతంత్ర విచారణ జరగాలి. ఈ పర్యావరణ నేరానికి సహకరించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ఈ పారిశ్రామిక కాలుష్యానికి సంబంధించి వ్యర్థాల పర్యవేక్షణ నివేదికను, భూగర్భ జలాల అధ్యయనాలను, తనిఖీ నివేదికలను, అనుసరణ గణాంకాలను ప్రజలకు బహిర్గతం చేయాలని హెచ్ఆర్ఎఫ్ కోరుతోంది. ఈ ప్రాంతంలోని గెడ్డలు, ఏరులు, కాలువలు, చెరువులు, వ్యవసాయ భూములు, ప్రభావిత తీర ప్రాంత, సముద్ర పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణకు, పునరుజ్జీవనానికి చర్యలు తీసుకోవాలి. సుదీర్ఘకాలం పారిశ్రామిక కాలుష్యానికి గురై జీవనోపాధి కోల్పోయిన, ఆరోగ్యం దెబ్బతిన్న బాధిత ప్రజలకు, ముఖ్యంగా రైతులు, మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలి. పారిశ్రామిక అభివృద్ధి పేరిట, ఈజ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లోని బాధిత గ్రామాల ప్రజలు బలిపశువులు కాకూడదు. పర్యావరణ పరిరక్షణ, ప్రజా ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకాలేమీ కావు. అవి ఒక ప్రాథమికమైన రాజ్యాంగ, మానవ హక్కుల బాధ్యత.